హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కట్టి చేపలు బెండకాయ కాంబినేషన్లో వండబోతున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి సండే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పీతలు, చేపలు, చికెను, మటను, సో ఎక్సెట్రా మొత్తం ఏవైతే నాకు ఇష్టపడతానో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మొత్తానికి తీసుకొచ్చుకుంటాను. సో ఇప్పుడైతే మనకి సముద్రం నుంచి కట్టి చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి సరిపల్లి రోడ్లో అయితే ఉన్నాయి, గణపవరం పక్కన సరిపల్లి రోడ్లు అయితే ఉన్నాయి. సో వీటిని నేను తీసుకొచ్చి ఇంటికి మా అమ్మగారితో చేపించి వీటిని కర్రీ అయితే చేపించాను. సో కట్టి చేపలు ప్లస్ బెండకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది టేస్ట్ మీకు తెలిసే ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మనం ఒక పెద్ద కడాయిని తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చిని వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఇంకొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు ఒక స్పూన్ పసుపు, మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాము. సో తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఘాటుకి సరిపడా కారం, ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ఫిష్ మసాలా కూడా వేసుకున్నాము. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మేము మొత్తం ఇదంతా ఇలాగా కొంచెం గ్రేవీ కింద వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ కట్టి చేపలని అందులో వేసేసుకున్నాము. ఈ కట్టి చేపలకి మసాలా పట్టే విధంగా మొత్తం గరిటతో అయితే ఒక్కసారి ఇలాగా మొత్తం కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసుకున్న మూత అయితే పెట్టుకుని ఒక 5 to 6 minutes వరకు ఉంచి తర్వాత తీసిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపుని మనం బాగా స్మాష్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాము. సో ఇందులో వేసుకుని గరిటె పెట్టకుండా ఇలాగా చేత్తో వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే షేక్ చేసుకున్నాము. ఇలా షేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాము, ఎందుకంటే తర్వాత కాకుండా ఇప్పుడు వేస్తేనే చాలా బెటరు. ఇప్పుడు ఇలాగ ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం బారుగా కట్ చేసుకున్న ఈ బెండకాయలని ఇందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నిజంగా, బెండకాయ విత్ కట్టు పరుగులు, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా అయితే వండేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా కుక్ అయిపోయిన తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక పట్టేద్దాం. ఈ ఫిష్ మసాలా వేసిన తర్వాత చాలా మంచిగా అయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక చేప, సో బెండకాయ ముక్కలు కూడా అందులో వేసుకుని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేద్దాం. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా 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 బాగుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.